ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు విద్యా విధానం తీసుకుంటే అలాగే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ కానివ్వండి, చాప్టర్స్ కానివ్వండి, లెసన్స్ కానివ్వండి, బోధించే విషయాలు కానివ్వండి, ఇవన్నిట్లో కూడా నాణ్యత తగ్గిపోయిందన్న మాట మనం వింటూనే ఉన్నాం. మనం ఒక అబ్బాయిని ఒక వ్యక్తిగత వికాసం దృష్ట్యా లేకపోతే పెంచాలి, వాళ్ళందరికీ కూడా ఒక సరైన దృక్పథం ఉండాలి వాళ్ళ జీవితం పట్ల అనేది పోయి ఇవి నేర్చుకుంటే ఈ మార్కులు వస్తే సరిపోతుంది అని ఒక ఆలోచనకి తీసుకొచ్చినప్పుడు ఇది ఇక్కడి నుంచి మొదలవ్వాలి కదా. ఫౌండేషన్ మొత్తం చెడిపోయింది కదా, పునాదులు మొత్తం చెరిపేశారు కదా. అంటే ఇంగ్లీష్లో కంపోజిషన్ రాయటం అంటారు. ఒకటి రాసుకోండి 10 సార్లు రాయమంటారు. బట్టి పట్టే వ్యవస్థ, సృజనాత్మకమైన బట్టి పట్టే వ్యవస్థ తయారైంది. తప్పనిసరిగా మనం ఆ విషయంలో మాత్రం మీరు చెప్పింది మొట్టమొదటి చెప్తున్నా. అసలు విద్యా వ్యవస్థలో లార్డ్ మెకాలే గుమస్తాల సిస్టమ్ దాని ఏదైతే ఉందో ఆ విధానాన్ని మార్చాలి. పిల్లవాడికి పరిసర ప్రాంతాల్లో అన్నింటిలోనూ కూడా మనకు సమాజం గురించి కూడా నేర్పాల్సి ఉంది. కనీసం సాంఘిక అంటే సోషల్ మనం మాధ్యమంలో వాళ్ళు వస్తున్న పెనుపోకట్లు చూస్తూ ఉన్నాం. దాని గురించి ముందర సమాజం గురించి అతను నేర్పాలంటే సోషల్ స్టడీస్ ఖచ్చితంగా తెలుగు భాషలో కానీ తమ మాతృభాషలో కానీ హిందీలో కానీ మలయాళం కానీ తమిళలో కానీ ఉండాల్సిన అవసరం ఉందండి. సమాజ పోకట్ని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కొంత మారాల్సి ఉంది. వృత్తి విద్యా నైపుణ్యం పెంచుకోవాల్సిన మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఎటు కాకుండా అయిపోతున్నారు. వైట్ కాలర్ జాబ్ చేయలేని పరిస్థితి. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నామండి? ట్రంప్ బాబాయ్ మన చుట్టమని వీళ్ళందరూ ఏదో ట్రంప్ బాబాయ్ వీళ్ళకి చెప్పినట్టు నేను చూస్తానంటున్నా ట్రంప్ బాబాయ్. తర్వాత అటేమో పోనీ తెలంగాణకి వెళ్తే అక్కడ కేసీఆర్ గారు నేను తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా నాకు కావాలండి. తెలుగు ఆంధ్రజాతి ఆంధ్రులు తెలుగు వాళ్ళు పక్కా నేను పక్షపాతిని వాళ్ళకి. తర్వాతే నాకు పీఓకేలు దారి చేశారా అది చేశారా మంచి సంతోషం దేశభక్తి ఉందా లేదా అనుకోమని నాకేం బాధలేదు. నాకు ఇక్కడ అమ్మ మా ఆంధ్ర తెలుగు జాతి నేను పక్షపాతిని. నాకు తమిళం నా పక్కన ఉన్న తోటి అన్నదమ్ములు కావాలి, ద్రవిడ భాష వాళ్ళు, తమిళం కన్నడ అందరూ నాకు సరే ఏదేమైనా సరే ఇవాళ మౌలిక విధానాన్ని మార్చకుండా ఇంత దారుణంగా మనం సర్వనారాయణ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేనేం కోరుకుంటున్నానంటే నేను పారిశ్రామికవేత్తను కాదు కానీ నా మాట కూడా ఇదే. పక్క రాష్ట్రాల్లో తీసుకుంటే అక్కడ ఈ ధోరణి లేదు. తెలుగు రాష్ట్రాలంతా ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది అనే ఒక ఆలోచన పక్క రాష్ట్రాల వాళ్ళకన్నా తెలుగు రాష్ట్రాలను ఎక్కువ వ్యాపించడానికి కూడా మనం అది కూడా మనం బాధ్యులు. మీరు మేము సాధ్యమంతవరకు మనిషి పోరాడాం. అంతకుమించి ప్రతి దాంట్లోనే మేము ఇప్పుడు ఆ తెలుగు భాష కోసం ఎన్నోళ్ళు పోరాడాం. ఇంకా అనేక మంది పెద్దలు పోరాడారు. అందువల్ల మేము పోరాడాం. ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు మంత్రం వేసినప్పుడు కాన్వెంటు స్కూలు టై పెట్టుకుని అది కాన్వెంట్ వ్యాన్ ఎక్కించుకున్న తర్వాత బూట్లు వేసుకుని వాళ్ళు బయలుదేరిన తర్వాత ఈడే బాగా నేర్చుకుంటాడు అనే విధానం వచ్చేసింది. దీనికి తోడు వీళ్ళు ఏం చేశారు, ఈ పాలకులు ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ పాఠశాలని మా పిల్లల్ని ఒక చోట బజార్ పాఠశాల తీసుకెళ్తే ఉర్దూ మాధ్యమం ఇక్కడేమో తెలుగు మాధ్యమం పెట్టారు. అక్కడి నుంచి తొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నడిచే దారిలోకి తెలుగు పాఠశాలను పెడితే ఎవరు ఒప్పుకుంటారండి? ఇప్పుడు నాకనుకోండి తిక్కనుకోండి మిగతా వాళ్ళు అదేంటి వాళ్ళని అక్కడే వేసా తీసుకెళ్ళి ఇంకో పబ్లిక్ స్కూల్లో వేసేద్దాం. మీరు అసలు అలాంటి చోట్ల కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదండి. ఎంత దారుణంగా చేశారు. ఇవాళకేదో 100% మేము శౌచాలయాలు అంటే మరుగుదొడ్లు కట్టించామని చెప్తున్నారు. 100% ఆంధ్రప్రదేశ్లో మరుగుదొడ్లు ఉన్నాయి. కానీ 1:40 లెక్కన వేసుకుంటే కనుక 29%, 39% పాలికలు అంతే. ఒక 40 మందికి ఒకటి ఉండాలనుకునే విషయం తక్కువ ఉన్నాయి. కానీ మంచినీరండి, మా చిన్నప్పుడు మంచినీరు అసలు లేనే ఉండదు. ఆ కుండలో ఎక్కడో పెట్టి ఉంటుంది. అసలు చెప్తున్నాను పరిస్థితి ఎలా ఉందంటే మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో పెంచకుండా విద్యకి నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని దయచేసి విద్య వైద్యం దీని మీద మీరు పెట్టండి, రైతన్నల మీద కూర్చోండి, మిగతాది వాళ్ళే చూసుకుంటారు. రైట్. ఎంత మీరు పెట్టేది అంతండి 15% మాట్లాడుతున్నారు. తిరిగి వచ్చే దాంట్లో మీ అంటే ఉద్యోగులు చూసాం. దాంట్లో అది కాకుండా మీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ని పెట్టారు. ఈ ఖర్చులన్నీ ఏంటంటే పరిస్థితి నేను ఒకటి చెప్తాను మీకు ఆశ్చర్యకరం, సంబంధం లేని దాని విషయంలో నేను వచ్చాను అనుకోవద్దు, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SOTR అంటారు, అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ క్రితం సంవత్సరం చెప్తున్నా 58,400-500 కోట్లు దాదాపుగా వచ్చిందంట. దాంట్లో అమ్మకం పన్ను, తాగి ఇవ్వండి పళ్ళు రాలగొట్టే ఎక్సైజ్ అంటే రాలగొట్టి వసూలు చేస్తున్నారు పన్నులు అనేక విధంగా ఎక్సైజు, భూమి శిస్తు, భూమి రిజిస్ట్రేషన్లో, తర్వాత రవాణా శాఖ ఛార్జీలు ఏమైనా అన్నీ కలిపి 58,000 కోట్లు దాదాపు వచ్చింది. ఉద్యోగులకే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచరు, జీతాలు మరియు పెన్షన్ కలిపి 59,000 కోట్లు కనపడుతుందండి దాదాపుగా. మరొకసారి చెప్తున్నా, ప్రజలందరినీ పొల్లోడు కొట్టి రాష్ట్ర స్థాయి వరకు వసూలు చేసిన పన్నుల కంటే కూడా ప్రజల కోసం పనిచేస్తే
అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ కానీ పెన్షన్లు కానీ ఉద్యోగుల జీతాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా కాదు, నేను సమస్య చెప్తున్నా ఉన్నాను. మీకు అభివృద్ధి కోసం ఇవాళ ఎలాంటి పరిస్థితి ఉంది? 2,27,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బడ్జెట్, 1,50,000 కోట్లు తెలంగాణలో బడ్జెట్. ఇవాళ అభివృద్ధి కోసం ఎంత పెడతా ఉన్నారు మీరు? ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారు, సంతోషం. అభివృద్ధి కార్యక్రమాలు పెడితే వచ్చే భవిష్యత్ తరాలు బాగుపడతాయి కదా. కొంతవరకు పాఠశాల బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నాడు నేడు ఇంతకుముందు కూడా కొంత జరిగింది, సర్వశిక్ష అభియానాన్ని పెట్టారు, కొంత ఉపయోగం జరిగింది. ఇది కూడా మంచి పద్ధతి, నేను కాదంటలేదు. కానీ మౌలిక సదుపాయాలతో పాటు బోధన కూడా మార్చాల్సి ఉందండి. Like and subscribe Eagle Media Works.